మనం చాలా యానిమేస్ చూస్తుంటాం కదా! సో, చాలా లెజెండరీ యానిమేస్ అయినా, నార్మల్ యానిమేస్ అయినా, ఫ్లాప్డ్ యానిమేస్ అయినా ఎన్నో చూస్తూ ఉంటాం. యానిమేస్ అనేవి కేవలం ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఇవ్వవు. యాక్చువల్‌గా ఆ యానిమేసే ఆ వర్క్ చేసే స్టూడియోస్‌ని కూడా లిటరల్లీ కాపాడతాయి. సో, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ యానిమే పేరు తీసుకుంటే గనక లైకు 'నరుటో' తీసుకుందాం. 'నరుటో' చేసిన స్టూడియో ఏంటి? పీరియడ్ స్టూడియో. ఆ పీరియడ్ స్టూడియో సక్సెస్ అవ్వాలంటే, ఆ స్టూడియో రన్ అవ్వాలంటే 'నరుటో' లాంటి యానిమేలు సక్సెస్ అయితేనే వాళ్ళు ముందుకెళ్ళగలరు. సో, ఇలా చూసుకుంటే ఇండస్ట్రీలో బోలెడన్ని ఉంటాయన్నమాట. ఒక యానిమే ఫ్లాప్ అయితే స్టూడియోకి చాలా పెద్ద నష్టం. కానీ కొన్ని యానిమేలు ఎంత పెద్ద హిట్ అయ్యాయంటే, ఆ స్టూడియోస్ మొత్తం ఫ్యూచర్‌నే మార్చేశాయి. ఈరోజు యానిమే హిస్టరీలో స్టూడియోస్‌ని సేవ్ చేసిన కొన్ని యానిమేస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో, పర్టిక్యులర్‌లీ ఒక 3 స్టూడియోస్ గురించయితే చెప్పబోతున్నాననమాట. ఆ మూడింటిని సేవ్ చేసిన 4 యానిమేస్ గురించయితే మాట్లాడబోతున్నాను. అదేంటి 3 స్టూడియోస్ అని 4 యానిమేలని చెప్తున్నావు బ్రో అనుకోవచ్చు. వెల్ ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. యానిమే ఇండస్ట్రీ బయట నుంచి చూస్తే చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. అమేజింగ్ యానిమేషన్, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, హ్యూజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవన్నీ చూడడానికి చాలా బావుంటాయి. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. చాలా స్టూడియోస్ ఇప్పటికీ కూడా రేజర్ థిన్ మార్జిన్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. రేజర్ థిన్ అంటే అంత సన్నగా మార్జిన్స్ మీద. ఎందుకంటే యానిమే ఇండస్ట్రీలో ఇప్పుడు బోలెడన్ని యానిమేస్ వస్తున్నాయి. అండ్ వాటిల్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద యానిమేస్ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ప్రాపర్‌గా రాకపోవడం రేటింగ్స్ కావచ్చు, ఆర్ లేకపోతే టీవీ బ్రాడ్‌కాస్ట్‌లో సరిగ్గా లేకపోవడం, స్ట్రీమింగ్ లేకపోవడం. సో, వాటి వల్ల ఆ రేజర్ థిన్ మార్జిన్ మీద స్టూడియోస్ రన్ అవుతున్నాయి. అందుకే మనకి చాలా వరకు కూడా క్వాలిటీ తక్కువ ఉన్న ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 బావుంటే మిగతా ఎపిసోడ్స్ అన్నీ ఫాల్ ఫ్లాట్ అయిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి టైము లేక, మనీ లేక. సో, మీరందరూ అనుకోవచ్చు యానిమేషన్‌లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బని చెప్పి. డబ్బొక్కటే కాదు టైం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ టైంకి తగ్గట్టుగా ప్రాపర్‌గా వర్క్ చేయడానికి డబ్బు కూడా కావాలి. సో, అవన్నీ కావాలంటే ఒక యానిమే సక్సెస్ అవ్వాలి. అందుకే కొన్ని యానిమే స్టూడియోస్‌కి సక్సెస్ మాత్రమే కాదు సర్వైవల్ అనేది మొదటిగా మెట్టయితే అవుతుందనమాట ఈ కాలంలో చూసుకుంటే. సో, అలాగా కొన్ని యానిమేస్ కొన్ని స్టూడియోస్‌ని సేవ్ చేశాయి. వాటిల్లో మూడిటి గురించి మాట్లాడుకుందాం. సో, వాటిలో ఫస్ట్ చూసుకుంటే ఈ టాపిక్ రాంగానే ఇది ఫస్ట్ ఇదే పెట్టాలి. అది చూసుకుంటే 'డీమన్ స్లేయర్' ఉఫోడబుల్‌ని సేవ్ చేసింది. యెస్. సో, యాక్చువల్‌గా ఉఫోడబుల్ 'డీమన్ స్లేయర్‌ని' గొప్పగా చేసింది. ఆ 'డీమన్ స్లేయర్' ఇంకా గొప్పగా మారి ఉఫోడబుల్‌ని సేవ్ చేసింది. సో, ఈ లిస్ట్‌లో మోస్ట్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్ ఇదే ఉంటుంది. ఎందుకంటే 'డీమన్ స్లేయర్' ఈరోజు ఉఫోడబుల్ పేరు యానిమే ఫ్యాన్ కానీ వాళ్ళకి తెలిసే లెవెల్‌కి వచ్చిందంటే అది మెయిన్ రీజన్ 'డీమన్ స్లేయరే'. ఎందుకంటే 'డీమన్ స్లేయర్' చేయకముందు వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉండేదో చెప్తాను. కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఉఫోర్డబుల్ క్వాలిటీ యానిమేషన్ ఇస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క కాంప్ అయితే అదిరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ టీమ్ స్పెషాలిటీ అది కాబట్టి. బట్ అలా అని చెప్పి వాళ్ళు పెద్ద ఫేమస్ కాదు. ఇంతకుముందు 'డీమన్ స్లేయర్' రిలీజ్ కాకముందు ఉఫోర్డబుల్ గురించి పెద్ద ఎవరు మాట్లాడుకునేవాళ్ళు కాదు. 'ఫేట్' సిరీస్ గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. బట్ 'ఫేట్‌ని' చేసింది ఉఫోర్డబుల్ అని పెద్ద పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. అండ్ వాళ్ళు చూసుకుంటే మెయిన్ స్ట్రీమ్‌గా అసలు అవ్వలేదు అప్పుడు చూసుకుంటే. బట్ వన్స్ వాళ్ళు 'డీమన్ స్లేయర్' చేసిన తర్వాత 'డీమన్ స్లేయర్‌లోని ఎపిసోడ్ 19 రిలీజ్ అయ్యాక ఇంటర్నెట్ లిటరల్లీ ఎక్స్‌ప్లోడ్ అయిపోయింది. అండ్ 'డీమన్ స్లేయర్' క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సోషల్ మీడియా అంతా 'డీమన్ స్లేయర్' గురించే మాట్లాడుకోవడం, ఫ్యాన్స్ అంతా యానిమేషన్ గురించి ముచ్చట్లు పెట్టడం. తర్వాత 'ముగెన్ ట్రైన్' మూవీ రిలీజ్ అయింది. అండ్ ఆ తర్వాత ఇంకంతా హిస్టరీ మనం తెలిసిందే. మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయిపోయింది. మర్చంటైజ్, లైసెన్సింగ్, స్ట్రీమింగ్ ఎవ్రీవేర్ 'డీమన్ స్లేయర్' పేరే వినిపించింది ఆ సంవత్సరంలో చూసుకుంటే. ఈ సక్సెస్ వల్ల ఉఫోర్డబుల్ ఇండస్ట్రీ జెయింట్‌గా మారిపోయింది. యెస్. ఒక్క యానిమే స్టూడియో ఫ్యూచర్ మొత్తాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేసేసింది. ఐ మీన్ మేబీ ఉఫోర్డబుల్ సిట్యుయేషన్ అప్పటికే కొంచెం బానే ఉండుండొచ్చు. వాళ్ళ వర్కింగ్ కండిషన్స్, వాళ్ళ పే ఏదైతే ఉందో అంతా బానే ఉందేమో. బట్ దాన్ని లిటరల్లీ మొత్తానికి షిఫ్ట్ చేసేసి వాళ్ళ ఫ్యూచర్ మొత్తాన్ని కంప్లీట్‌గా మార్చేసింది. ఎంత మార్చిందంటే మీకొక విషయం చెప్తే నమ్మరు కానీ ఇప్పటి వరకు స్టూడియో ఉఫోర్డబుల్ పెద్ద హెవీ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయలేదు. బట్ 'డీమన్ స్లేయర్' మూవీస్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చిందంటే ఒకేసారి 3, 4 ప్రాజెక్టులు చేయడానికి రెడీ అయిపోయారాళ్ళు. అంత ప్రాఫిట్ వచ్చింది ఒక్కదాని నుంచి. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆ క్రేజ్ ఏంటని చెప్పి. అందుకే అది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇక నంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే 'ఎవాంగెలియన్'. 'నియాన్ జెనసిస్ ఎవాంగెలియన్' ఇప్పుడు కాదు 1995లో రిలీజ్ అయిన యానిమే. సో, అది చూసుకుంటే యాక్చువల్‌గా ఈసారి ఇది స్టూడియోని నిలబెట్టింది. స్టూడియోకి లిటరల్లీ ప్రాణం పోసింది. స్టూడియో గైనక్స్‌కి. సో, ఇప్పుడు యానిమే హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్‌లో ఒకటి ఇది. 'నియాన్ జెనసిస్ ఎవాంగెలియన్' 1995లో రిలీజ్ అయిన ఈ యానిమే ఇండస్ట్రీనే ఫర్ ఎవర్‌గా చేంజ్ చేసేసింది.
కానీ చాలామంది ఫ్యాన్స్‌కి తెలియని విషయం ఏంటంటే, గైనాక్స్ స్టూడియో అప్పట్లో చాలా అంటే చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఇక మేబీ ఇంకో 2, 3 యానిమేలు ఒక 4, 5 యానిమేలు తీస్తే వాళ్ళు సక్సెస్ కాకపోతే కంప్లీట్‌గా షట్ డౌన్ అయిపోయేదేమో అనే రేంజ్‌లో అయితే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసిందనమాట ఆ సిట్యుయేషన్‌లో. అప్పుడే వాళ్ళు ఎవాంగెలియన్ అనే ప్రాజెక్ట్‌ని అయితే మొదలుపెట్టారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఇది కంప్లీట్‌గా కల్చరల్ ఫెనామెనా అయిపోయింది. క్యారెక్టర్స్, మెర్చండైజ్, ఫిగర్స్, మూవీస్ ప్రతి ఒక్కటి సోల్డ్ ఔట్ అయిపోయాయి. యానిమే ఫ్యాన్స్ మాత్రమే కాదు, జపాన్ పాప్ కల్చర్ మొత్తం ఎవాంగెలియన్ గురించి అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవడం అప్పట్లో మొత్తం అదే కంప్లీట్ ట్రెండ్ అయిపోయిందనమాట. సో, దానివల్ల గేనెక్స్‌కి కంప్లీట్ మ్యాసివ్ సక్సెస్ అయితే తెచ్చిపెట్టింది. ఎవాంగెలియన్ లేకపోయుంటే ఈరోజు గైనాక్స్ ఉండేది కాదు. యానిమేలో చాలా ఉండేవి కూడా కాదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టే. చెప్తున్నాం గదా! గైనాక్స్ సిట్యుయేషన్ ఎంత వరస్ట్‌గా ఉందంటే, యాజ్ ఐ సెడ్ ఇంకో 3, 4 యానిమేలు తీసుంటే గనక పోయేదేమో. బట్ ఎవాంగెలియన్ వచ్చి దాని లైఫ్‌ని అండ్ దాని ఫేట్‌ని మొత్తాన్ని కంప్లీట్‌గా మార్చేసింది. మీకొక ఫ్యాక్ట్ చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం గైనాక్స్ స్టూడియో లేదింక. యెస్. గైనాక్స్ స్టూడియో ఎన్నో క్రేజీ యానిమేస్ చేసింది ఒప్పుకుంటా. ఎవాంగెలియన్ వాళ్ళని అప్పట్లో కాపాడిందేమో. ఆ తర్వాత వాళ్ళు ఎఫ్ఎల్‌సిఎల్ అనే తోపు తీసుకొచ్చారు. ఆ తర్వాత గురెన్ లగాన్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి 42 సంవత్సరాల తర్వాత 2024 మేలో అయితే వాళ్ళ కంపెనీ కంప్లీట్‌గా బ్యాంక్రప్ట్ అయిపోయి క్లోజ్ అయిపోయిందని చెప్పి మనకైతే వచ్చేసింది. యెస్. సో, ఆ స్టూడియో చాలా కష్టపడింది. చాలా అంటే చాలా కష్టపడింది. ఒక సిట్యుయేషన్ నుంచి ఎంత వరస్ట్ అంటే ఎవాంగెలియన్ కాపాడిన తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాలు సర్వైవ్ అవ్వగలిగారు కానీ, బట్ ఇప్పుడైతే ఇక ఏమాత్రం లేదది. సో, ఇక మన ఫైనల్ అండ్ నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే గనక, సో, 'లక్కీ స్టార్' అండ్ 'కేఆర్' ఈ 2 యానిమేస్ క్యోటో యానిమేషన్‌కి చాలా అంటే చాలా హెల్ప్ చేశాయి. క్యోటో యానిమేషన్. యానిమే ఇండస్ట్రీలో ఒక యానిమేషన్ స్టూడియో గురించి మనం మాట్లాడుకుంటే హెల్తీ ప్రొడక్షన్ తోటి వాళ్ళ ఎంప్లాయీస్‌ని బాగా ట్రీట్ చేస్తూ, ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ అండ్ అంతేకాకుండా ఒక ప్రాపర్ స్కెడ్యూలింగ్ తోటి మంచి మంచి డిఫరెంట్ యూనిక్ యానిమేషన్ తీసుకొచ్చే స్టూడియో ఏదైనా ఉందంటే యానిమే ఇండస్ట్రీలో అది క్యోటో యానిమేషనే. అండ్ ఇప్పుడు క్యోటో యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే యాక్చువల్‌గా క్యోటో యానిమేషన్ స్టూడియోలో ఎర్సనల్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అప్పట్లో. అంటే ఒక పర్సన్ అయితే దాన్ని నిప్పు పెట్టాడనమాట. సో, దాంట్లో చాలామంది జీవితాలు అయితే కోల్పోయారు. అప్పుడే చాలా లాసెస్ కూడా అయిపోయిందనమాట ఈ స్టూడియో మొత్తం చూసుకుంటే. బట్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక గ్రేట్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. అదొక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్ అంటే ఆల్మోస్ట్ యానిమేటర్స్ అందరూ చనిపోయినా కూడా వాళ్ళు తర్వాత టైం తీసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రావడం అండ్ ఒక కమ్‌బ్యాక్ ఇవ్వడం అనేది ఒక క్రేజీ థింగ్ అనే చెప్పుకోవాలి. సో, ఇప్పుడు క్యోటో యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు క్యోటో అంటే క్వాలిటీ. యానిమే ఇండస్ట్రీలో ఒక మూవీస్ అంటే యానిమే మూవీస్ చేయాలంటే ఏ స్టూడియో అంటే మనం అందరం గిబ్లీ స్టూడియో అని చెప్తాం. అలాగే యానిమే ఇండస్ట్రీలో బెస్ట్ యానిమేషన్ స్టూడియో ఫర్ టీవీ యానిమే అంటే అది డెఫినెట్లీ క్యోటో యానిమే. కాంపిటీషన్ లేదు. దీన్ని తన్నేది కూడా ఏదీ లేదు. ఎంత బ్యూటిఫుల్ యానిమేషన్ ఉంటుంది. అమేజింగ్ క్యారెక్టర్ వర్క్ ఉంటుంది. హార్ట్ వార్మింగ్ స్టోరీస్ అయితే తీసుకొస్తారనమాట. కానీ వాళ్ళ గ్రోత్‌లో హ్యూజ్ రోల్ ప్లే చేసిన 2 యానిమేస్ చూసుకుంటే 'లక్కీ స్టార్' అండ్ 'కేఆర్'. యాక్చువల్‌గా వాళ్ళు చేసిన యానిమేస్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నీ క్రిటికల్‌గా ఎంతో గట్టి రేటింగ్ పొందినవే. అండ్ అంతేకాకుండా మంచి సక్సెస్ అయినవి జపాన్‌లో లైక్ 'క్లానెట్' లాంటివి కూడా. బట్ వాళ్ళకి హ్యూజ్ ఫైనాన్షియల్‌గా కావచ్చు ఆర్ పాపులారిటీ వైస్‌గా కావచ్చు వాళ్ళకి బాగా హెల్ప్ చేసింది 'లక్కీ స్టార్', 'కేఆర్'. 'లక్కీ స్టార్' రిలీజ్ అయిన తర్వాత స్లైస్ ఆఫ్ లైఫ్ జనర్ అనేది పాపులారిటీ చాలా క్రేజీగా పెరిగిపోయింది. అండ్ వాళ్ళే ఈ యానిమేని తీసుకొచ్చింది కూడా. క్యారెక్టర్ మీమ్స్ అయిపోయాయన్నమాట. మర్చెండైజ్ చాలా పెద్దగా సక్సెస్ అయిపోయింది జపాన్‌లో. తర్వాత వచ్చింది 'కేఆర్' అండ్ ఇది ఇంకా పెద్దగా మారింది. మ్యూజిక్ సేల్స్, క్యారెక్టర్ పాపులారిటీ, కాన్సర్ట్ ఈవెంట్స్ ప్రతీది కూడా పెద్దదే. ఈ 2 యానిమేలు క్యోటో యానిమేషన్‌ని యానిమే ఫ్యాన్స్ హార్ట్‌లో స్పెషల్ ప్లేస్‌కి అయితే తీసుకెళ్ళిపోయిందనమాట. అండ్ వాళ్ళు ఆల్రెడీ టాలెంటెడ్ స్టూడియో. కానీ ఈ యానిమేల వల్ల వాళ్ళ గ్రోత్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. వాళ్ళ సిట్యుయేషన్ ఎప్పుడు బానే ఉంది. వాళ్ళన్నీ చేసే యానిమేస్ అన్నిటికి చూసుకుంటే మర్చెండైజ్ అనేది పాపులర్ అవుతూనే ఉంటాయి. ఒకటి కాకపోయినా ఒకదాని నుంచి వాళ్ళకి సక్సెస్ వస్తూనే ఉంది. అండ్ సర్వైవ్ అవుతూనే ఉన్నారు. బట్ ఈ 2 యానిమేస్ తోటి ఫైనాన్షియల్‌గా కావచ్చు, పాపులారిటీ వైస్‌గా కావచ్చు వీళ్ళు ఇంకా ఇంకొక మెట్టు అయితే ఎక్కి ఇంకా హై లెవెల్‌లో అయితే కూర్చున్నారనమాట. అండ్ ఇప్పటికీ చూసుకుంటే వాళ్ళ కమ్‌బ్యాక్ అయితే ఇంకా గట్టిగా రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఆర్సెనల్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన యానిమేస్ అన్నీ కూడా చూసుకుంటే ఒక విధంగా సక్సెస్ అవుతున్నాయి. బట్ ఒక పెద్ద హ్యూజ్ సక్సెస్ అయితే లేదు. సో, ఇలాగా
ఇంకా గ్రేట్ సక్సెస్ అయితే అవ్వాలని కోరుకుందాం. బికాస్ దే నీడ్ ఇట్ ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో. సో ఇప్పుడు మనందరికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, ఎందుకు కొన్ని యానిమేలు స్టూడియోస్ని సేవ్ చేస్తాయని చెప్పి. దానికి ఆన్సర్ సింపుల్. యానిమే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్. యాక్చువల్గా యానిమే ఒక్కదాని నుంచి డబ్బులు రావు. రియల్ మనీ వాళ్ళకి వచ్చేది ఎక్కడి నుంచి అంటే మూవీస్, మర్చంటైజు, బ్లూరేస్, స్ట్రీమింగ్ డీల్స్, ఈవెంట్స్, ఫిగర్స్, కొలాబరేషన్స్. సో ఒక యానిమే కల్చరల్ ఫినామినా అయితే రెవెన్యూ ప్రతి చోట నుంచి వస్తుంది. అప్పుడు స్టూడియో ఫ్యూచర్ కూడా సెక్యూర్ అవుతుంది. బట్ రిస్క్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ కూడా ఉంది. ఇప్పుడు ఒక డీమన్ స్లేయర్ని తీసుకుందాం. చాలా యానిమేస్ అయితే ఫెయిల్ అవుతుంటాయి, అన్ని డీమన్ స్లేయర్లు అయితే కాలేవు. కొన్ని యానిమేస్కి ఎంతో గొప్ప క్వాలిటీ ఉన్నా కూడా కమర్షియల్గా సక్సెస్ రావు వాటికి. కొన్ని స్టూడియోస్ ఎంతో గొప్పగా వర్క్ చేసినా కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటాయి. అందుకే యానిమే ఇండస్ట్రీ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో ఈరోజు ఒకరోజు మనం స్ట్రగుల్ అయితే రేపు ఇంకా మన లైఫ్ బాగుండొచ్చు అనే రేంజ్లో ఉంటుంది యానిమే ఇండస్ట్రీ. అండ్ ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట చెప్పుకుంటూ పోతే. లైక్ స్టూడియో గిబ్లీ ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయింది మీరు నమ్మరు చెప్తే కనుక. సో అలాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ మాట్లాడుకుందాం. సో ఇవన్నమాట ఈరోజు నేను మీకైతే చెప్పాలనుకుంది. ఎందుకంటే ఒక యానిమే ఫ్యాన్గా మీరు ఎలాంటివి తెలుసుకోవాలి, సో ఇలాంటివి తెలుసుకుంటేనే మనం ఒక యానిమే గురించి అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే బాగా